ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న మహేష్ డైలాగ్ ఆ ఎమ్మెల్యేకు అక్షరాల సెట్ అవుతోంది. రాజకీయాల్లో ఎంట్రీతోనే ఎమ్మెల్యే అయ్యారు. మ్యాటర్ ఏదైనా అధిష్టానం దగ్గర మాట నెగ్గించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులను గుర్తింపునిస్తూ మాస్ లీడర్ అని ముద్ర వేయించుకుంటున్నారు. అయితే జిల్లాలోని సీనియర్ లీడర్లకు మాత్రం ఆ ఎమ్మెల్యే కొరకరాని కొయ్యగా మారారట. దీంతో జూనియర్ వర్సెస్ సీనియర్స్ పొలిటికల్ వార్ కు అక్కడ తెరలేచిందట. అదెక్కడో ఆయనెవరో చూసేద్దామా? రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. సీనియర్లను కాదని కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. జుక్కల్ కాంగ్రెస్ సీనియర్లు హ్యాండ్ ఇచ్చినా తోట గెలుపును ఆపలేకపోయారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో ఉంటుంది. వెనుకబడిన నియోజకవర్గంగా పేరున్న జుక్కల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కాని విధంగా నియోజకవర్గానికి తోట నిధులు రాబట్టుకున్నారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో జుక్కల్లో ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు 2 ఏళ్లలో లక్ష్మీకాంతారావు సాధించారనే పేరుంది. ఇదంతా ఒకెత్తైతే రాజకీయాలకు కొత్తైన జూనియర్ ఎమ్మెల్యే తోట వ్యవహారం సీనియర్లకు మింగుడు పడడం లేదట. అధిష్టానం ఆయనకిస్తున్న ప్రాధాన్యం చూసి కొందరు అవాక్కవుతున్నారట. తోట స్పీడుతో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తెగ ఇబ్బంది పడుతున్నారట. తాను చేస్తున్న పనులకు ఎంపీ అడ్డుపుల్ల వేస్తున్నారని ఎమ్మెల్యే అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొదవలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి, షబ్బీర్ అలీ, సురేష్ షెట్కార్ వంటి ఉద్దండ నేతలున్నా అధిష్టానం దగ్గర ఎమ్మెల్యే తోట మాటే నెగ్గుతోందట. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ సర్కిల్స్ లో ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. భిన్నమైన పాలిటిక్స్ చేస్తూ నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారు జుక్కల్ ఎమ్మెల్యే. మార్కెట్ కమిటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. కొందరు సీనియర్లకు ఇది మింగుడు పడడం లేదట. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలోనూ జుక్కల్ ఎమ్మెల్యే తోట తన పంతం నెగ్గించుకున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉన్నా సీనియర్లు తమ అనుచరులకు ఇప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా తోట పాలిటిక్స్ ముందు అవన్నీ తేలిపోయాయంటున్నారు. సొంత నియోజకవర్గం జుక్కల్కు చెందిన మండల స్థాయి నాయకుడు తన అనుచరుడు ఏలే మల్లికార్జున్కు డీసీసీ పీఠం దక్కేలా చక్రం తిప్పారు తోట లక్ష్మీకాంతారావు. ఈ వ్యవహారం సీనియర్లు పోచారం, సురేష్ షెట్కార్కు ఏమాత్రం మింగుడు పడడం లేదట. సీనియర్లను ఓవర్టేక్ చేసి డీసీసీ విషయంలో ఎమ్మెల్యే తోట తెర వెనుక చక్రం తిప్పడం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో డీసీసీ ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు దూరంగా ఉండడం అక్కడ చర్చకు తెరలేపింది. కామారెడ్డి జిల్లా డీసీసీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున 20 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు. పార్టీ పెద్దలతో తనకున్న సంబంధాలతో పాటు అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకుని అధిష్టానాన్ని ఒప్పించారట ఎమ్మెల్యే తోట. పార్టీ విధేయుడికి పెద్దపీట వేస్తే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందని అధిష్టాన పెద్దలను కన్విన్స్ చేయడంలో తోట సక్సెస్ అయ్యారంటున్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే తోట చేస్తున్న పనులు సీనియర్లకు మింగుడు పడడం లేదట. జుక్కల్ ఎమ్మెల్యే దూకుడికి కళ్ళెం వేసే ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం దగ్గర లక్ష్మీకాంతారావుకున్న పలుకుబడి ముందు అవేమీ పనిచేయడం లేదట. రానున్న రోజుల్లో జూనియర్ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ పాలిటిక్స్ ఇందూరు గడ్డపై ఇంకెలా ఉంటాయో చూడాలి మరి.